దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంటే ఈ మస్తానికి తప్ప పరిచయం వాళ్ళు ఈ మిగతాలకు సంబంధం ఎక్కడ మస్తాన్ ఒకరి వరకే వాళ్ళ ఇంటి వాళ్ళు అది కొంచెం చూడాలి. మస్తానికి వాళ్ళ ఇంట్లో మనం ఫ్యూచర్గా ఆర్టీసీ దగ్గర గొడవ జరిగిందని అంటారు. షఫీకి ఫ్లాష్ బ్యాక్ లో గొడవ అంటారు. చేస్తున్నాము పూర్తిగా డీటెయిల్స్ ఇంకా ఉంది. క్లాస్మేట్స్ టాక్ ఏంటంటే బయట వాళ్ళు కలిసి చేయించారని చెప్పి టాక్ సార్. అంటే అది కూడా కొనాలి చేసి చూస్తాను మరి. ఇప్పుడు స్టార్టింగే కదా ఇన్వెస్టిగేషన్, ఫైనల్ చేయలేదు కదా, టైం అన్నీ అవి కూడా వెరిఫై చేస్తాం, ఖచ్చితంగా వెరిఫై చేస్తాం. వెరిఫై చేయకుండా ఏముండదు, చూసిన తర్వాత టైం పడుతుంది. ఇంకా సీసీ కెమెరాలు అన్నీ కూడా ఇంకా వస్తుంది. ఇతను క్రాంతి వచ్చేసి ఇతను మస్తాన్ వాళ్ళ క్లోజ్. ఆ విషయం లేదు, కొంత ఖర్చులకు ఇచ్చాడు కానీ పెద్ద ఏమి ఇవ్వలేదు. తర్వాత చూస్తామని లవ్ అంటున్నారు కదా, వన్ సైడ్ టూ సైడ్. బేసిక్గా ఒకప్పుడు టూ సైడ్ అర్లేదు. ఈ అమ్మాయికి వచ్చేసి వాళ్ళ బంధువులతోనే సంబంధం కుదిరింది. ఈ నెల 25 అంటే ఇదే కదా ఎంగేజ్మెంట్ ఉండేది. ఎంగేజ్మెంట్ ఈయనకి ఇష్టం లేదు, ఇతనికి ఈ మస్తానికి అమ్మాయి మీద ఎట్లయినా పెళ్లి చేసుకోవాలని చెడగొట్టని చాలా ట్రై చేశాడు. వాట్సాప్లో ఫోటోలు పెట్టి ట్రై చేశాడు. ట్రై చేసి కాకపోయేసరికి ఇప్పారు. వాళ్ళ ఆయన డిసిజన్ ఒప్పుకోవడానికి ఈ ప్లాన్ చేశారు. ఇంట్లో వాళ్ళు తెలిసాలనేది ఇంకా దర్యాప్తు పెండింగ్. అది పూర్తిగా క్లారిటీ రాలా, ఇంకా స్టార్టింగే కదా అది. సెక్షన్స్ కిడ్నాప్, స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్, అంటే ఈ పడవలు దాచిపెట్టాను, గుడ్డలు కూడా దాచేసినారు. మర్డర్ అయిన తర్వాత కొత్త పద్దారులు. షఫీ దగ్గర అమౌంట్ ఏమనింది సార్? అమౌంట్ అండి పోయేటప్పుడు చిల్లర అమౌంట్ ఉంది. ఏమో యూజ్ చేశారు సార్, కట్ చేశారు కదా, నెక్ కట్ చేశారు కదా, కట్ చేశారు. అది ఏ యూజ్ చేశారు సార్? పడవలి, టెంకాయలు కట్టుకుంటే పడవలి. ఈ క్రాంతి వచ్చేసి ఇచ్చాడు, ప్రకాష్కి ఇచ్చే, ప్రకాష్ వచ్చేసి అందరు పోయేప్పుడు కలుపుకొని తీసుకెళ్ళాడు. క్రాంతి అది వాళ్ళ ఇంట్లో పడవలు ఇచ్చాడు. కండలి రేష్ పోలీసు అట్లే వాళ్ళ టీం, మా సబ్ డివిజన్లో కొంతమంది సీలు, వీళ్ళిద్దరు పోలేదు. 5 మంది మర్డర్లు మా ఇన్వాల్వ్ అయిపోయి డైరెక్ట్గా వీళ్ళు చేయమండి. ఎప్పుడు పడుతున్నారు సార్ వీళ్ళందరినీ? అరెస్ట్ చేసే కదా. ఫస్ట్ మాకు ఎఫ్ఐఆర్ ఎవరైనా కూడా తెలియదు. అలాంటి కేసును కంప్లీట్గా మా సి సత్యనారాయణ, మా ఎస్ఐలు, అట్లా మా సబ్ డివిజన్లో కొంతమంది ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ అయినారు. దాంట్లో చేపట్టి కంప్లీట్ దాదాపు ముద్దాయిని మెయిన్ అందరినీ కూడా పట్టడం జరిగింది. చాలా ఈజీ వస్తుంది. ఎఫ్ఐఆర్ ఎవరో తెలియని పేర్లను చేయడం అనేది కష్టం. జనాలు తెలిసిన పేర్లు ఉంటే అది వేరే కదా, తెలియదు అసలు. ఎఫ్ఐఆర్ అంటే ఎవరో తెలియదు. తర్వాత అందరినీ పెట్టుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.